శ్రీ గురుభ్యో నమః. వారం వర్చం. జనవరి 14, 2026 బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం ఉత్తరాషాఢకార్తె ఏకాదశి సాయంత్రం 5:52 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 3:03 వరకు. వర్జం ఉదయం 9:17 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:40 వరకు. శుభ సమయం ఉదయం 9:45 నుండి 10:45 వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి 6:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృషభరాశి. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మిథున రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం ఇస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. కర్కాటక రాశి. బాధ్యతాయుతంగా ఉంటారు. నూతన పెట్టుబడుల విషయాలలో తొందరపాటు వద్దు. సోదరుల కలయిక. సింహరాశి. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కన్యారాశి. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు. తులారాశి. వ్రాతపూర్వక ఒప్పందాలను అనుకున్న విధంగా చేసుకోగలుగుతారు. ప్రతిష్టను నిలబెట్టుకుంటారు. వృశ్చిక రాశి. వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనస్సు రాశి. ఒకే సమయంలో అనేకమైన పనులు చక్కబెట్టుకోవాల్సి వస్తుంది. పని విభజనను చేస్తారు. మకర రాశి. సన్నిహిత వర్గం అందుబాటులో ఉండడం వలన పెద్దగా ఇబ్బంది పడరు. డాంబికానికి దర్పానికి ప్రాముఖ్యతనిస్తారు. కుంభరాశి. గతంలో పొదుపు చేసిన ధనాన్ని ఈరోజు ఒక శుభకార్య నిమిత్తం ఖర్చు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం. మీనరాశి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు ఫలించవు. నమస్కారం.